ఆ పేరు బిషప్ పొన్నమాటి బాబ్జీ, రాజమండ్రి సిటీ పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ని. అలాగని 2023 సంవత్సరంలో ప్రభుత్వ వారు మా అందరికి క్రిస్టియన్ బెల్గ్రౌండ్ ఇచ్చారు ధవళేశ్వరంలో. దాని గ్రౌండ్ ఇన్ఛార్జిని క్రిస్టియన్ బెల్గ్రౌండ్ అడ్వైజరీ కమిటీ తరఫున ప్రభుత్వ శాసనసభ్యులు శ్రీ గోరెంట్ల బొచ్చు చౌదరి గారికి, రాజమండ్రి గ్రామీణ ప్రాంతంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి, రాజమండ్రి రూరల్ ప్రాంతంలో పోలీస్ శాఖ వారికి మా యొక్క క్రైస్తవుల పాస్టర్ల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. 3 సంవత్సరాల నుండి మేము అక్కడ బడులు నిర్వహించుకుంటూ ఇప్పటికే 910 సమాధులు మేము నిర్వహించుకోవడం జరిగింది. ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఈ 3 సంవత్సరాల్లో కూడా ఆ పక్కన ఉన్న రెవెన్యూ కాలనీ వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిమెంట్ రోడ్లోంచి మా చనిపోయిన వాహనాలు వ్యాన్లు వెళ్ళకూడదని గొడవ చేస్తున్నారు. మా స్థలంలో మేము ఆ సెక్యూరిటీ కోసం, సమాధులు సెక్యూరిటీ కోసం రాత్రికాల సమయంలో ఎటువంటి మరి అరాచకం జరగకుండా ఒక గేటు కూడా వేసుకోబోయాం ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో. దాన్ని కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ మాజీ రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు అలాగే గృహ కొట్టుకుని ఈ రోడ్డు పక్కన మీరు వేయద్దు, మీరు గేట్ వేస్తే ఇది పర్మనెంట్ రోడ్డు అయిపోద్ది, మీకు ఈ రోడ్డు కుదరదు, నేను రానవు అని వారంటే మేము నివారించాం, ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు సమావేశం కూడా ప్రార్థన చేసుకుంటాక మేము ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి నెల ఎలా కూడుకుంటాం. ప్రభునందు క్రైస్తవులు, క్రైస్తవేతరులు, పాత్రికేయులు, ప్రభుత్వ అధినేతలు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు మా ఎందుకు కనికరించాలి. ఎందుకంటే మరి మేము చనిపోయిన సామాగ్రి వ్యాను ఉన్న సిమెంట్ రోడ్లు కాకుండా ఎక్కడికి వెళ్ళమంటారు అడిగినప్పుడు మాకు తెలియకుండా మా స్థలంలోంచే మరి మట్టి రోడ్డు నీటకి ప్రభుత్వ వారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు ఖచ్చితంగా మేము చెబుతున్నాం. రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు రెవెన్యూ రిటైర్డ్ అధికారులు నివాస గృహాలకు సపోర్ట్ చేస్తూ క్రైస్తవులకు అన్యాయం చేస్తున్నారు. లోగా మేము చెప్పాం. పోలీసు వారు వచ్చి జోనల్ డిఎస్పీ గారు రిపోర్ట్ రాసుకున్నారు. మేము ఉద్యమాలు చేయమండి, నిరాదీక్ష చేయమండి, మా రోడ్లో మమ్మల్ని నడవనే ఉన్నా వారు మా తెలియకుండా రాజమండ్రి గ్రామీణ మండల పరిషత్ అధికారులు, రాజమండ్రి రెవెన్యూ డిపార్ట్మెంటు మాకు తెలియకుండా మట్టి రోడ్డు వేస్తే ఆ మట్టి రోడ్లో మా వ్యాన్లు వెళ్ళాలి. సిమెంట్ రోడ్డు మట్టి రోడ్డు వేస్తే మరి వ్యాన్లు తిరగబడిపోతాయి. ఒక మనిషి చనిపోయినప్పుడు ఒక వ్యాన్ మీద వేస్తాం. అలాగే హిందూ సోదరులు, క్రిస్టియన్ సోదరులు, ముస్లిం సోదరులు వాహనాల మీద ఏ రోడ్లు వెళ్ళమంటారని మేము అడిగినప్పుడు మాకు ఎటువంటి సమాధానం చెప్పట్లేదు. 3 సంవత్సరాల నుంచి చుట్టూరు కాంపౌండ్ వాళ్ళు ఏమన్నాం. అక్కడున్న శారదా నగర్, అలాగనే ఆ యొక్క మరి రెవెన్యూ కాలనీ, టిట్కో హౌస్ నివాస ప్రాంతాలకు అడ్డు లేకుండా, సమస్యలు లేకుండా చుట్టూరు కాంపౌండ్ వాళ్ళు ఏమినప్పుడు గోరెంట్ల బొచ్చు చౌదరి గారు శాసనసభ్యులు వచ్చి 10 లక్షలు దానికి గ్రాంట్ చేసి ఆయన ఖచ్చితంగా క్రిస్టియన్ మైనారిటీ నుంచి నిధులు తెచ్చి ప్రహారీ గోడ కడతారని చెప్పారు, వాగ్దానం చేశారు. వారు చేస్తారని నిరీక్షణతో మేము ఉన్నాం. వారికి తెలియకుండా, మాకు చెప్పకుండా, నోటీస్ ఇవ్వకుండా మరి రాజమండ్రి గ్రామీణ రెవెన్యూ వారు మరి అక్రమంగా, అన్యాయంగా మా గ్రౌండ్లోకి వచ్చి ప్రభుత్వం మాకు ఉచితంగా ఇచ్చింది. ఇది నాట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్, ఇది దేవాదాయ శాఖ భూమి కాదు. క్రైస్తవ 20 సంవత్సరాలు మేము పోరాడి ప్రార్థన చేసుకుని అన్ని రాజకీయ నాయకుల వద్దకు వెళ్ళి ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ తెలిసి రాజమండ్రి చరిత్ర మరి అన్ని ప్రార్థన చేస్తున్నాం. సృష్టించిదే మరి దేవుడు మాకు ఏ ఆలోచన చేస్తే ఆ ఆలోచన చేస్తామని శ్రీ గోరెంట్ల బొచ్చు చౌదరి గారు దీని మీద చొరవ తీసుకుని మాకు న్యాయం చేయాలి. రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు కూడా క్రైస్తవ పక్షంగా ఉండాలి. మరొకసారి మనం చేస్తున్నాయి. రాజమండ్రిలో మరి శోభల గుడి మరి ముఖద్వారంలో నుంచి ముస్లిం సోదరులు వ్యాన్లు వెళ్తున్నాయి. అలాగనే మా కోట్లింగలపాటి రాజమండ్రి మా క్రైస్తవులు, మా ఎస్సీ బడుగు బలహీన వర్గాలు మా ఇళ్ల మీద నుంచే మరి పట్టబాల వెంకటగారు వెళ్తాను. మేము ఆపామా? ఏదైనా మాట్లాడామా? మానవ అంతిమ యాత్రకు ఏ నరుడు, ఏ మతం, ఏ కులం అడ్డు వచ్చినా సహించేది లేదని మేము ప్రార్థన ద్వారా వెనక మనం చేస్తున్నాం. 23 సంవత్సరాలు కష్టపడి మేము పోరాడితే ఆ గ్రౌండ్ గత ప్రభుత్వం 2023 సంవత్సరం ఇచ్చింది ఎంపీ భరత్ గారు. దానికి శ్రీ గోరెంట్ల బొచ్చు చౌదరి గారు సపోర్ట్ చేసి జాగ్రత్తలు చేసుకొని చెప్పారు. ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏంటి అన్యాయం, ఏంటి అక్రమం అడుగుతుంటే అరెస్ట్ చేస్తారా? పోలీస్ డిపార్ట్మెంట్ పంపించి మమ్మల్ని కేసులు రాయటం ప్రవేశిస్తారా? ఒప్పుకోం, అసలు ఒప్పుకోలేదు. మొట్టమే ప్రార్థన చేస్తున్న ఈ విషయాలన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి నేను చెప్పడం, మా కమిటీ చెప్పడం జరిగింది. వారు మాకు 2 విషయాల్లో హామీ ఇచ్చారు నారా లోకేష్ గారు. ఒకటి
ఆంధ్ర, రాజమండ్రి, అలాగే తిరుపతి జిల్లా పాస్టర్లకు 5,000 రూపాయలు ఖచ్చితంగా ప్రతి చర్చికి ఇవ్వాలని కోరినప్పుడు ప్రతి చర్చి వెరిఫికేషన్ చేసి ఇస్తారని నాకు మెసేజ్ పంపించారు. అలాగే వారు రెండో కోరుకోరుగా ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ రిజిస్టర్ సర్టిఫికేట్ అవసరం లేదండి. అంటే ఈ 2 విషయాలు రీసెర్చ్ చేశారు. ఈ 3వ విషయం మేము ఫ్యాక్స్ లెటర్ పంపించాం. మాకు న్యాయం చేయాలని పత్రికా మీడియా ద్వారా. అలాగే రాజమండ్రి సిటీ క్రైస్తవులు, రూరల్ క్రైస్తవులు అందరూ దీనికోసం ప్రార్థన చేయాలి. ఓట్లు అడుగుతున్నప్పుడు, ఎలక్షన్ వచ్చినప్పుడు ప్రతి నాయకుడు వచ్చి ఎలక్షన్లో ఓట్లు అడుగుతున్నారు. ఇప్పుడు మాకు అన్యాయం జరుగుతుంది. అక్కడ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు లేదు, వాటర్ ఫెసిలిటీ లేదు, ఆఫీసు లేదు. వర్షాకాలం, ఎండాకాలం గోతులు నీళ్లు తవ్వుకుని మేము పుడుచుకుంటున్నాం, మేము భూస్థాపన చేసుకుంటున్నాం. అధికారులు అనాధికారంగా వారు సంబంధం లేని విషయాల్లో మా విషయం జోక్యం చేస్తున్నారు. మాకు జిల్లా కలెక్టర్ గారు అధికారపూర్వకం ఇచ్చారు. దాని యొక్క డాక్యుమెంట్స్, అలాగనే ఈ యొక్క మ్యాప్ అందు కూడా ఇది మాకు పక్కాగా ఇచ్చిన ప్లాన్ రిపోర్ట్ ఇది. అలాగే మేము నిర్వహిస్తున్న ఈ యొక్క బరేసిన రిపోర్ట్లు ఇవన్నీ మా దగ్గర ఉన్నాయి. మేము ఎవరి జోలికి వెళ్ళాం, మేము ప్రార్థన చేస్తాం. హిందువులైనా మరి ముస్లింలైనా మాకు సోదరులు సహోదరులు. రెవెన్యూ కాలనీ డిపార్ట్మెంట్ వారు మామూలు మనుషులు కాదు. గతంలో ఎంఆర్ఓ ఈఆర్ఓ చేసిన యొక్క మంచి అనుభవం ఉన్న వారు చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం. మా సిమెంట్ రోడ్లోంచి మా వాహనాలు ఆపితే పక్కన మట్టి రోడ్డు వేస్తే ఒప్పుకోం. మీరు కోరుకున్నట్టు అక్కడ మట్టి రోడ్డు మరి న్యాయం చేయాలని శ్రీ గోరెల బుచ్చిరెడ్డి గారిని ఇంటికి చెప్పగలం. కానీ పత్రికా మీడియా ద్వారా ఏం చెప్తున్నాం అంటే ఈ సమస్య రాజమండ్రి ఉన్న క్రిస్టియన్ రూరల్ అర్బన్ వారికి ఎవరికి మరి పట్టించుకోవట్లేదు చాలామంది పెద్ద పెద్ద సంఘాలు. ఈ విషయంగా శృతిమించితే మరి మేము మరి న్యాయం కొరకు ముఖ్యమంత్రి గారి వద్దకు, నారా లోకేష్ గారి వద్దకు, అలాగనే మరి ఉన్న నాయకులకు వెళ్ళాలని మేము కోరుతున్నాం. అలాగే పత్రికా మీడియా వారు మీరు కూడా మా పక్షాన అక్కడ షూట్ చేసి ఆ యొక్క గ్రౌండ్ విషయంలో మీరు న్యాయం చేయాలని శ్రీ గోరెల బుచ్చిరెడ్డి గారిని, ఆ రెవెన్యూ అధికారిని వారిని ప్రాధాయపడుతూ మరి వినయంగా వేడుకుంటున్నాం. దేవుడి మాటలు మమ్మల్ని